హాయ్ అండి. అండ్ ఈ వీడియో వచ్చేసి కనుమ పండుగ ఆఫ్టర్ వీడియో అనమాట. సో, ఇది ఒక స్మాల్ డీఐఎంఎల్ వ్లాగ్ అనమాట. సో, మార్నింగ్ అంతా నేను నా ఎక్సర్సైజ్ అంతా ఆ రోజు ఆపేసాను. ఈ 3 డేస్ ఫుల్ బెండ్ అయిపోతే బెండ్ తీసినట్టు అయిపోయిందనమాట. ఫుల్ ఫెస్టివల్స్ అండ్ దానికి తగ్గట్టు వర్క్, పూజలు ఇంకా పిండి వంటలు ఇలా రకరకాలు పనుల్లో సరిపోయింది నాకైతే. సో, ఒక 2 డేస్ నేను అలా ఎక్సర్సైజు అన్నీ ఆపేస్తున్నాను. సో, ఇక మంచిగా నేను కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నా. సో, ఇంకా ఎవరు లేయలేదు మా ఇంట్లో. ఇంక నేను లేచానని నా ఒక్కదానికే ఫస్ట్ లేయంగానే కొంచెం హాట్ వాటర్ గాని ఏదో ఒక వాటర్ తాగేసి ఫస్ట్ కాఫీ తీసుకుంటా అనమాట. అండ్ ఇక్కడ చూసారా ఎన్ని ఉన్నాయో తెలుసా అసలు. ఇవన్నీ కూడా నేను పండక్కి వాడిన బట్టలనమాట మా ఇంట్లో అందరివినే. కొత్త శారీస్ కానీ మా ఇంట్లో మా మామయ్య గారు, మా కార్తీక్, మా వారు అందరిది ఎక్కడివి అక్కడే పెట్టేశాము. సో, కొన్ని వాషింగ్‌కి ఉన్నాయి అవన్నీ తీసేసాను. అండ్ కుర్తాస్ అయితే మీరు చూసారు కదా లాస్ట్ వీడియోలో యూజ్ చేశారు. సో, అవన్నీ కూడా ఇంకా మంచిగా వాషింగ్ చేయాలి. అండ్ సో, ఇప్పుడు ఫెస్టివల్స్‌కి వాడిన పంచెలు అవన్నీ ఉంటాయి. సో, మంచిగా అవన్నీ వన్ బై వన్ సర్దేసుకుంటూ ఇంకా మా హెల్పర్ వచ్చే లోపల ఈ వర్క్స్ అన్నీ నేను ఫినిష్ చేసుకుంటే ఆమె నీట్‌గా వచ్చాక ఇల్లు తుడిచేస్తారు. సో, ఇంక నా సండే అయితే ఇలా గడుస్తూ ఉంది. ఇక ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా వాషింగ్ చేయాల్సినవి. సో, ఫెస్టివల్స్‌కి యూజ్ చేసిన క్లోత్స్ అనమాట. అన్నీ అక్కడ పెట్టేసి ఇంకా ఆమె వచ్చినప్పుడు నీట్‌గా ఎత్తేసుకొని వాషింగ్‌కేసేస్తారు. సో, నా కాఫీ అప్పటికే మొత్తం చల్లారిపోయింది. బట్ మళ్ళీ వేడి చేసుకొని తాగే ఓపిక లేక ఇంకా మంచిగా అలానే కంటిన్యూ చేసి కాఫీ తాగేసా. సో, ఇక వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి వస్తే చాలా పెద్ద పనులున్నాయన్నమాట నాకిప్పుడు. సో, ఇక నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి పూజ అంతా కూడా ఫినిష్ చేసుకొనొచ్చాను. సో, ఆ రోజు కొంచెం బయటెళ్ళే వర్క్ ఉండే. సో, వర్క్ ఉంటే ఆ రోజు నాకు ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్సే ఎక్కువున్నాయి. అవన్నీ అయితే వెళ్తాను, లేకపోతే లేదు. మార్నింగ్ ఇంకా మా వారు డైలీ టెంపుల్‌కెళ్తారు. ఇంకా నాకు ఆ రోజు సండేనే కదా! ఏమున్నా వర్క్స్ స్లోగా చేసుకుందాము అనేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాననమాట. సో, ఇంకా నేను కూడా మా వారితో టెంపుల్‌కెళ్ళాను ఆ రోజు. వినాయక స్వామి టెంపుల్ అనమాట. మీకు అందరికీ ఐడియా ఉంటుంది. గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గరే ఈ టెంపుల్ కూడా ఉంటుంది. సో, మా వారు వెళ్తూ ఉంటారు. అలా ఇంకా నాకు ఎప్పుడన్నా కుదిరితే నేను ఆ టైంలో ఇలా ప్రిపేర్‌గా ఉండి రెడీగా ఉంటే మాత్రం కంపల్సరీ వెళ్తాను. సో, అదే అండి టెంపులు. ఒకసారి మీకు కూడా చూపిస్తే బావుంటుందని చూపిస్తున్నా. ఈ టెంపుల్ దగ్గర ఏంటంటే 24/7 ఇలా జనాలు ఉండనే ఉంటారు భక్తులు. సో, కొండకొచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడికొస్తారనమాట. సో, అలా మేము ఇక్కడి నుంచి అయితే ఇప్పుడు మేము ఇంటికి బయలుదేరేసాము. సో, ఇక చెప్పా కదా కనుమ అయిపోయిన నా నెక్స్ట్ డే సండే అనమాట. సో, ఇంకా అన్ని వర్క్స్ స్లోగా చేసుకుందాంలే అనేసి ప్రిపేర్ అయిపోయా బాగా. ఇక ఆ రోజు ఏంటంటే లంచ్‌కి మా అల్లుళ్ళు ఇద్దరిని రమ్మన్నా. సో, వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాననమాట. అంటే ఎందుకు పిలిచాను ఏంటి అంటే నార్మల్‌గా ఫెస్టివల్స్ టైంలో వస్తారు. సో, ఈసారి ఎవ్వరికీ కుదరలేదనమాట. అందుకనేసి నేనింకా అలాగే ఉద్ది వడలేసా. ఫస్ట్ టైం అండి నేర్చుకొని ఏసాననమాట. సో, బానే వచ్చింది. బానే అంటే బానే గాదు, బాగా వచ్చిందనమాట. అందరూ గూడా బావుందని చెప్పారు. సో, ఇంక ఆ రోజు లంచ్ ఏంటంటే ఆకుకూర పప్పు. నేనేదైనా రైస్ కాలా మసాలా దమ్ బిర్యానీ అలా చేద్దాం అనుకున్నా. బట్ మా వాళ్ళు ఏమీ వద్దు నార్మల్‌గా ట్రెడిషనల్‌గా చేయమన్నారు. సో, ఇంకా అలా నేనింకా ఆకుకూర పప్పు, పప్పుచారు, కర్రీ, ఉద్ది వడలేస్తున్నాను. సో, అన్నీ అంటే కుకింగ్ అయిపోయింది గానీ వడలు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సో, అవి మాత్రం ఇక్కడ నేను వేస్తూ ఉన్నాననమాట. సో, ఇక్కడ వడలకి పిండికంతా కలిపి పెడుతూ అంటే అన్నిట్లోనూ ఉప్పు సరిపోయిందా లేదా అని కూడా టెస్ట్ చేసుకుంటూ ఉంటా. సో, ఇక్కడ అలా ఉంటుందనమాట. అంటే నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టా గదా! అందుకే మీకు ఇలా కొంచెం ఫాస్ట్‌గా కనిపిస్తుంది వీడియో. సో, ప్లీజ్ కంటిన్యూ. సో, ఇవాళ వచ్చేసి సాటర్డే అనమాట. సో, మామూలుగా అయితే నేను ఈరోజు లంచ్ ఏం ప్రిపేర్ చేస్తున్నా అంటే ఆకుకూర పప్పు, పప్పుచారు అండ్ వంకాయ కర్రీ, ఉద్ది వడలేస్తున్నా. అంటే మనం హోల్ పెట్టి వేస్తాం కదా అది. ఫస్ట్ టైం ఈ మధ్య వడలు ఎందుకో వేస్తూనే ఉన్నాను 3 డేస్ నుంచి. లాస్ట్ 4 డేస్ ఫెస్టివల్ కదా, అప్పటి నుంచి వడలు వేస్తూనే ఉన్నాను. సో, వడలు అయితే మాత్రం చూడాలి టేస్ట్. చూడ్డానికి బాగానే ఉంది, సేమ్ ఆకారంలోనే వచ్చింది. బట్ టేస్ట్ ఎలా ఉందో ఏంటో అనేది మాత్రం ఒకసారి చూడాలి. సో, ఇవాళ ఎందుకు వడలు ఎంత ప్రిపేర్ చేస్తున్నా అంటే మా అల్లుళ్ళు ఇద్దరిని భోజనానికి రమ్మన్నాం. అంటే ఫెస్టివల్ టైంలో వాళ్ళకి పండగలు ఉన్నాయి. సో, ఈ టైంలో అయితే ఫ్రీగా ఉంటారు, కొంచెం వస్తారు. ప్లస్ అదే కాకుండా వాళ్ళు ఇంకా వేరే ఊరికి వెళ్ళిపోతారు చదువుకునేదానికి. మళ్ళీ ఇంకా హాలిడేస్ ఎప్పుడొస్తాయో ఏమో అనేసి ఇంకా వాళ్ళ మామ పిలిచారనమాట. సో, అందుకని ఇవన్నీ ప్రిపేర్ చేశాను. సో, ఒకసారి చూపిస్తాను ఇప్పుడు ఏమేం చేశానో చూసేయండి.
సో గాయస్ ఇప్పుడు మనం వచ్చేసి లంచ్ అంతా ప్రిపేర్ చేశాను. సో లంచ్ అంతా తినేసి హ్యాపీగా కొంచెం వర్క్ ఉంది చేసుకోవాలన్నమాట. సో అదండి, ప్లీజ్ కంటిన్యూ ద వీడియో. సో అదండి, ఇంకా లంచ్ అంతా రెడీ అయిపోయి తినేసి కూడా అయిపోయింది. ఇంకా ఆ టైంలో నేనేం వీడియో తీయలేదు, ఎందుకంటే ఇంకా వీళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారు అనేసి. సో మా లంచ్ అంతా తినేసాక ఇంకా మా అల్లుడైతే ఇంటికి వెళ్ళిపోయాడు. అలా చిన్న న్యాప్ వేసి లేచాను మేము మళ్ళీ. ఆఫ్టర్ 1 hour స్లీప్ తర్వాత ఇలా ఉందన్నమాట. సో మీరు ఫెస్టివల్స్ అప్పుడు ఆఫ్టర్నూన్స్ ఏం చేశారో తెలియదు, కానీ నేనైతే చాలా మంచి స్లీప్ వేసాను అనమాట. ఆఫ్టర్నూన్ అంతా నిద్రపోవడము, నైట్ 12:30, 1కి పడుకోవడం అనమాట. ఆఫ్టర్నూన్ ఇంత మంచి స్లీప్ వేస్తే ఎక్కడ వస్తుందంటే నిద్ర అస్సలు రాదు. సో అదండి, అది ఈరోజు సాటర్డే. సో మా ఆఫ్టర్నూన్ లంచ్ అంతా తినేసి నేను వీడియో ఏం షూట్ చేయలేదు, కొంచెం వంటలు ఏం చేశానో చూపించా అంతే. సో అలా జరుగుతూ వచ్చిందనమాట. అండ్ ప్లీజ్ కంటిన్యూ ద వీడియో గైస్. సో నేను ఇంకా అక్కడ వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉన్నాను. ఆ పక్కన మాకు ఆ రోజు మంట పెడుతూ ఉన్నారనమాట. ఇంటి పక్కన ఏదో అంటే చెట్టు ఎండుటాకులు కొంచెం డస్ట్ అలా ఉంటే మంట పెడుతున్నారు. అది అప్పుడే కదా లేయడము, కళ్ళు అంతా మళ్ళీ మండిపోయి కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. నాకు షూట్ చేయడానికి కూడా వల్ల కావడం లేదనమాట. సో ఇంకా నేను చెప్తూ ఉన్నాను, కానీ అక్కడ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంది. అంటే పిల్లలు గాలిపటాలు ఎగరేస్తున్నారు అక్కడ, వాళ్ళు గట్టిగా అరుస్తున్నారు. సో అలా నేను పర్వాలేదు రికార్డ్ అవుతుందిలే అనుకున్నా, బట్ వాయిస్ ఏం రికార్డ్ అవ్వలే. అసలు ఆ టైంలో నేను ఏం చెప్పాను ఏంటో కూడా నాకు గుర్తులేదన్నమాట. సో మీ ఫెస్టివల్స్ అన్నీ ఎలా జరిగాయి అనేది వీలైతే కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా బాగా జరిగిందనమాట. ఈసారి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నానని చెప్తున్నా. సో హాయ్ గ్యాస్, టైం వచ్చేసి 7:38 అవుతుందనమాట. సో ఇప్పుడే ఇంకా డిన్నర్కి ఏం ప్రిపేర్ చేయలేదు. సో ఇప్పుడు ఇంకా నేను డిన్నర్కి అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. సో మార్నింగ్ అంతా లంచ్ చేశా కదా, సో అవన్నీ అట్లే ఉంది. ముందుగా అయితే నేను డిన్నర్ టైంలో టిఫిన్ ఏదైనా ఎక్కువ ప్రిపేర్ చేశాను. సో ఇవాళ నాకు నచ్చిన ఆకుకూర పప్పు రసం ఉంది కాబట్టి రైసే తినేస్తామని ఫిక్స్ అయిపోయా. సో ఇంకా రైస్కి పెట్టాలి. మా హెల్పర్ ఇప్పుడే వచ్చి వెళ్ళారనమాట, అన్ని వర్క్స్ ఫినిష్ చేసుకుని. సో ఇంకా నేను క్లోత్స్ అన్నీ కూడా ఆరేసా. ఈ 3 days ఫెస్టివల్స్ ఏమో ఒక పక్క, కానీ ఆ 3 days అన్ని గుడ్డలు అలానే పెట్టేశానమాట. సో అన్నీ ఒకే రోజు కూర్చొని వాషింగ్ మిషన్ వేసేసాను. సో అన్నీ కూడా ఇంకా ఆరేసేసి ఈవినింగ్ అయిపోయింది ఆ వర్క్. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా నేను వెళ్ళి డిన్నర్కి ఏదైనా ప్రిపేర్ చేయాలి. సో ఏం లేదు, జస్ట్ ఒక వైట్ రైస్ పెట్టేస్తాను. మార్నింగ్ వేసిన వడలు అలానే ఉన్నాయి. సో అవి అలా పెట్టేసుకొని తింటే అయిపోతుంది. యాజ్ యూజువల్ ఇంకా సండే రేపు ఫుల్ కొంచెం అలా రెస్ట్ తీసుకునేస్తే సరిపోతుంది. ఇంకా మండే నుంచి యాజ్ యూజువల్ సేమ్ రొటీన్ అనమాట. సో అదండి. సో నేను చెప్పాను కదా, ఇంకా డిన్నర్కి అంతా ప్రిపేర్ చేసుకోవాలని. ఫస్ట్ నేను ఇక్కడ అనుకున్నా ఏదన్నా డిన్నర్కి టిఫిన్ అలా చేద్దామని, బట్ ఇంకా ఓపిక అస్సలు లేదు ఏ కోసన. ఇంకా అందుకని నేను ఇంకా రైసే పెట్టేస్తామని ఫిక్స్ అయిపోయా. సో ఇంట్లో అందరిని అడిగే ఒక మాట, సరే నీ ఇష్టం అన్నారు. ఇంకా మన ఇష్టం అని మనకు ఛాయిస్ వదిలినప్పుడు మనకి ఏ పని అయితే తొందరగా అయిపోతుందో ఆ పని నేను ప్రిఫర్ చేస్తాను. సో రైస్ అయితే కుక్కర్లో పెట్టేస్తే అయిపోతుంది 2 విజిల్స్తో. సో అదన్నమాట. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్లో చెప్పండి. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి వీడియోతో. బాయ్.